Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలంగాణ స్టేట్ బోర్డ్ లెసన్ నెంబర్ 11 సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ ఈ లెసన్ యొక్క ఫైనల్ రివిజన్ వన్ షార్ట్ వీడియో చూసేద్దాము. ఈ వీడియోలో మీకు మైండ్ మ్యాపింగ్, చాప్టర్ రీక్యాప్, ఇంకా ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్స్, మ్యాప్, ఇయర్స్, స్లోగన్, అబ్రివేషన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ మీకు కావాలంటే కనుక మీరు మెంబర్షిప్ తీసుకుంటే నేను చేస్తున్న ప్రతి వీడియో యొక్క పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ యాక్సెస్ దొరుకుతుంది. సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్లో ఏ టాపిక్స్ ఉంటాయి నేర్చుకుంటామో. మనం ఆల్రెడీ సెకండ్ లెసన్లో ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్, ఆ లెసన్ ద్వారా డెవలప్మెంట్ అంటే ఏంటి, అభివృద్ధి, డెవలప్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది, అది ఒక కాంప్లెక్స్ వర్డ్ అని ఎందుకు అంటారు, జీడిపి అంటే ఏంటి, ఇవన్నీ మనం లోవర్ లెసన్స్లో నేర్చుకున్నాం. సో ఈ లెసన్లో మళ్ళీ డెవలప్మెంట్ గురించి వి విల్ లుక్ అగైన్. అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి. మన లెసన్ పేరే సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ, అంటే సుస్థిరమైన అభివృద్ధి. అభివృద్ధి అనేది అవసరం, అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈ లెసన్లో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే ఇక్కడ జరిగే అభివృద్ధి తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఎటువంటి లాస్ లేకుండా ఒక సస్టైనబిలిటీ వేలో ఉండేదాన్ని ఈ లెసన్ ద్వారా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో పీపుల్ రైట్స్ ఓవర్ ద ఎన్విరాన్మెంట్, చిప్కో మూమెంట్, టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ ఇవన్నీ కూడా ఈ లెసన్లో ఉన్న టాపిక్స్. ఇక్కడున్న మైండ్ మ్యాపింగ్ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సస్టైనబుల్ డెవలప్మెంట్, లుకింగ్ ఎట్ ద డెవలప్మెంట్ అగైన్, డిప్రీవ్డ్ అంటే ఇన్కమ్ బిలో 1.5 lakhs ఉండే వాళ్ళని డిప్రీవ్డ్ అంటాం. ఇక్కడ వీళ్ళు మనకి 135 million హౌస్ హోల్డ్స్ ఉన్నారు. ఇంకా ఆస్పైరర్స్ అంటే ఒక ఇన్కమ్ బిట్వీన్ 1.5 lakh to 3.4 lakh, ఇక్కడ మనం 71 million హౌస్ హోల్డ్స్ చూస్తున్నాం. తర్వాత మిడిల్ ఇన్కమ్, ఇంకా రిచ్ వచ్చేసి 3 million హౌస్ హోల్డ్స్, అది మనకి ఈ పిక్చర్ ద్వారా తెలుస్తుంది. ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఇక్కడ మనం ఒక సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ గురించి తెలుసుకున్నాము. పీపుల్ రైట్స్ గురించి అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడడంలో ఒక భాగంగా జనాలు పీపుల్ చేపట్టిన కొన్ని ఉద్యమాల గురించి, వాళ్ళ యొక్క హక్కుల గురించి తెలుసుకున్నాం. చిప్కో ఆందోళన్, టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో నౌ ఇక్కడ నేను మీకు సమరీ ప్రొవైడ్ చేశాను. నేను చాలా బ్రీఫ్గా చెప్తాను అండ్ మీరు కూడా మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉంది. అంటే ఈ చాప్టర్ అంతా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే అది చూడండి. ఇందులో చాలా బ్రీఫ్గానే చెప్తాను. సో మీరు పాజ్ చేసుకుని జస్ట్ ఈ సమరీని కూడా ఒకసారి చూడండి. ఇందులో మనం జస్ట్ ఇప్పటివరకు నేర్చుకున్నది అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి, గ్రోత్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే జీడిపి గ్రోత్ అవ్వడం, ఇదంతా కూడా మనకి డెవలప్మెంట్ని సూచిస్తుంది. అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వడం, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వడం, ఇదంతా కూడా ఒక డెవలప్మెంట్లో భాగంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందాక ట్రయాంగిల్లో మనం ఒక డిస్క్రిప్షన్ చూసాం కదా, మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ ఎందులోకి వస్తాయి, డిప్రీవ్డ్ అంటే ఎంత ఇన్కమ్ ఉంటుంది అనేది ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రకృతికి సంబంధించిన సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి. డిఫారెస్టేషన్ చెట్లని నరికివేయడము, సాయిల్ ఎరోషన్ టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ రన్ ఆఫ్ అయిపోవడం, దాని సాయిల్ ఎరోషన్ అంటాం. డిక్లైన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్, పొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వడం, ప్రెషర్ ఆన్ పాస్చర్స్ గ్రీన్ పాస్చర్ ల్యాండ్స్ పైన పడే ప్రెషర్ కానీ, డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఇండస్ట్రియల్ వేస్ట్, కెమికల్ ఫర్టిలైజర్స్, ఇంకా పెస్టిసైడ్స్ ని వ్యవసాయ రంగంలో ఎక్కువగా యూజ్ చేయడం, క్లైమేట్ చేంజ్, ఇదంతా కూడా మనకి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ లో కనిపిస్తున్నాయి. సో రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ డెవలప్మెంట్ అంటే మన మనుషుల యొక్క అభివృద్ధి లేదా దేశం యొక్క అభివృద్ధిలో ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, మన చుట్టూ ఉన్న ప్రకృతి లైక్ న్యాచురల్ రిసోర్సెస్, ల్యాండ్, వాటర్, మినరల్స్, ఐరన్ ఓర్స్, ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో భాగంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి డెవలప్మెంట్లో ఒక భాగంగా కనిపిస్తున్నాయి. సో ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్, మైనింగ్, క్వారీయింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రొడక్షన్ న్యాచురల్ రిసోర్సెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అన్ని సెక్టార్స్ కూడా ఎన్విరాన్మెంట్ పైనే డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఎన్విరాన్మెంట్ ప్లేస్ అ వెరీ స్ట్రాంగ్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్. ఇంకా మనం ఎన్విరాన్మెంట్ సోర్స్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్ అంటే ఎన్విరాన్మెంట్ ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ రెండర్ హార్మ్లెస్ వేస్ట్ అండ్ పొల్యూషన్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్ అనేది చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్లో ఎంసీక్యూలో వచ్చిందనమాట. సో అంటే ప్రకృతి యొక్క ఎబిలిటీ ఏంటి అంటే మన పొల్యూషన్ని అబ్జర్వ్ చేసుకుని ఎటువంటి హార్మ్లెస్ లేకుండా, సో ఈ హార్మ్లెస్ వేస్ట్ని రెండర్ చేయడాన్ని మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్ అంటాము. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రెడిషనల్ ఫార్మింగ్, లెస్ వాటర్ యూజ్ చేయడం, అగ్రికల్చర్ వాజ్ లిమిటెడ్ టు
ఓన్లీ రైనీ సీజన్లో పండించడం, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా ఫార్మింగ్ చేయడం, ఇదంతా మనకి ట్రెడిషనల్ ఫార్మింగ్లో క్యారెక్టరిస్టిక్స్గా కనిపిస్తున్నాయి. ఇంకా మిగతావన్నీ కూడా మీరు ఒకసారి రీడ్ చేసుకోండి పాజ్ చేసి. దిస్ ఇస్ ఆల్ సమరీ అనమాట. సైలెంట్ స్ప్రింగ్ బుక్ గురించి ఇది రేచల్ క్యార్సన్ రాశారు. దీనికి సంబంధించింది కూడా మీరు డీటెయిల్గా చదవండి. ఇది కూడా మనకి ఎంసీక్యూలో లేదా 2 మార్క్స్కి అడిగే అవకాశం ఎక్కువ ఉన్న టాపిక్ అనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలాసార్లు మన ప్రీవియస్ పేపర్స్లో ప్యాంప్లెట్లో అడిగారు, ప్రిపేర్ ప్యాంప్లెట్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఇది బాగా చూసుకోండి. ఆల్రెడీ నేను ప్యాంప్లెట్ వీడియోస్ చేస్తాను అండ్ దాంట్లో మీకు ప్యాంప్లెట్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఎలా రాయాలి అనేది కూడా నేర్పించాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ నర్మదా వ్యాలీ, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. దీని గురించి క్లియర్గా చూడండి. చిప్కో మూమెంట్ ఇదంతా ఆల్రెడీ మనం లెసన్లో నేర్చుకున్నాం. మేడం నాకు అర్థం కావట్లేదు, డీటెయిల్గా కావాలి అంటే వన్స్ అగైన్ చెప్తున్నాను, మన ఛానల్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది. జస్ట్ గో త్రూ ద ఛానల్ అండ్ సీ దాట్. అదర్వైజ్ ఐల్ కీప్ అ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ క్లిక్ ఆన్ దట్. నౌ లెట్ us discuss about very important MCQs. What is the primary objective of sustainable development? What is the answer? To meet the needs of present without compromising the ability of future generations to meet their own needs. సో ఇక్కడ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చెందడం, మరి సస్టైనబుల్ అంటే సుస్థిరమైన అభివృద్ధిని పొందడం. అంటే ప్రజెంట్ మనకున్న అవసరాలన్నీ కూడా మీట్ అవుతూ అంటే ఏ విధంగానూ కూడా ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళ యొక్క నీడ్స్కి ఇబ్బంది లేకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా, మనం ప్రస్తుతం ఎటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని డిస్టర్బ్ చేయకుండా చేసేదాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. Second question, which of the following is a key indicator of human development? What is that key indicator? Human Development Index, HDI. Third one, what is the sink function of environment refers to? And the answer is the environment's ability to absorb and render harmless waste and pollution. Next, my dear students, if you want to support my channel financially, you can use this PhonePe scanner and you can support our channel. Thank you. Now let us look at the fourth question. Which of the following is a consequence of overuse of groundwater? Groundwater ni ఎక్కువగా యూజ్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి? డిప్లీషన్ ఆఫ్ వాటర్ టేబుల్స్. ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్? యూజ్ ఆఫ్ లోకల్ రిసోర్సెస్ అండ్ బయోలాజికల్ ప్రాసెసెస్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ అనమాట. Next, sixth question, which state in India has taken the initiative to become the first 100% organic state? This is also very important MCQ. The answer is Sikkim. Sikkim is the first state to initiate 100% organic state. Seventh question, what is the primary concern of Narmada Bachao Andolan? ఏంటి వాళ్ళ కన్సర్న్? అపోజిషన్ టు లార్జ్ డ్యామ్ ప్రాజెక్ట్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఇండిజినస్ కమ్యూనిటీస్. అంటే ఈ డ్యామ్ కట్టడం వల్ల, నర్మదా రివర్ పైన ఒక డ్యామ్ కట్టడం వల్ల అక్కడున్న ఇండిజినస్ అంటే లోకల్ కమ్యూనిటీస్ అందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వేరే ప్లేస్కి డిస్ప్లేస్ అవుతున్నారు కాబట్టి దాన్ని అపోజ్ చేస్తూ వీళ్ళు ఫైట్ చేశారు. దట్ ఈస్ దర్ ప్రైమరీ కన్సర్న్. ఎయిత్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ ఫీచర్ ఆఫ్ సింక్ ఫంక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్? అండ్ ద ఆన్సర్ ఈస్ అబ్జార్బింగ్ అండ్ న్యూట్రలైజింగ్ వేస్ట్ అండ్ పొల్యూషన్. What is the impact of rapid extraction of minerals and natural resources on future development? The answer is it adversely impacts future development prospects. What is the role of community organizations in sustainable development? To innovate and rediscover sustainable and equitable ways of resource use. Next, marikonni MCQs provide chesanu. This is the social indicator of development. What is that? The answer is education. Next, book written by Rachel Carson is Silent Spring. This is very important. First state to adopt organic farming. Answer is Sikkim. This is not the characteristic of feature of traditional farming. Traditional farming ante pest control cheyadam, not using chemical fertilizers, crop rotation. Mari ikkada kaanidi entante only one crop. నెక్స్ట్, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో మనకి మ్యాప్ రిలేటెడ్ ఇచ్చినవన్నీ మనకి ఎగ్జామ్లో రావడానికి చాలా అవకాశం ఉంటాయి, బాగా నేర్చుకోవాలి. ఇక్కడ లొకేట్ నర్మదా రివర్ అని అడిగారు. మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక రివర్ని లొకేట్ చేయమని అడుగుతారు. సో బాగా ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. నర్మదా రివర్ మనకి ఇక్కడ ఈస్ట్ నుండి వెస్ట్కి ఫ్లో అవుతూ అరేబియన్ సీలో మర్జ్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫ్లో. సో ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు లొకేట్ నర్మదా రివర్, యూ నీడ్ టు షో ద ఫ్లో ఆఫ్ ద రివర్. సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్ట్ చూపించమంటున్నారు అండ్ దిస్ ఇస్ సర్దార్ సరోవర్ డ్యామ్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ చూద్దాము. సో ఈ లెసన్లో ఇంపార్టెంట్ ఇయర్స్ చూడండి. UN ఫోటో ఫ్రమ్ 1957 ఫార్మింగ్ అండ్ ఇరిగేషన్ ఇన్ రాజస్థాన్.
And in the year 1962, Rachel Carson wrote in the book Silent Spring. ఏ ఇయర్లో? 1962. సో ఎక్కడెక్కడైతే ఇయర్ ఉందో ఆ ఇయర్లో ఉన్న ఈవెంట్ అని నేర్చుకోండి. ఇన్ 1976 టు ప్రొటెక్ట్ క్యాష్యూ క్రాప్ ఫ్రమ్ పెస్ట్, ద గవర్నమెంట్ క్యారీడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ 15,000 acres ఆఫ్ ల్యాండ్ విత్ ఎండోసల్ఫన్ విచ్ వాజ్ స్ప్రేడ్ బై ద హెలికాప్టర్. నెక్స్ట్ చిప్కో మూమెంట్లో చూడండి, ఎర్లీ 1970sలో ఈ చిప్కో మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సిక్కిం గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ బోల్డ్ స్టెప్ టు బ్యాన్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా దట్ ప్లానింగ్ టు షిఫ్ట్ కంప్లీట్లీ టు ఆర్గానిక్ ఫార్మింగ్ బై 2015. ఓకే, ఇక్కడ చూడండి, the following letter was written by Baba Maharia of Jalasindhi village in Jabwa district to the Chief Minister of Madhya Pradesh in 1994. And here 1994 same thing. In the year 2013, a new photography book called Before They Pass Away was published. ఏ ఇయర్లో? 2013లో. సో ఇయర్ ఎక్కడైతే ఉందో టెక్స్ట్ బుక్లో అదంతా మీరు కూడా ఇలాగే సర్చ్ చేసి అండర్లైన్ చేసుకుని నీట్గా ఇయర్స్ అన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ 2 marks ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ మెన్ బై ద సింక్ ఫంక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రెడిషనల్ అగ్రికల్చర్? 4 marks చూద్దాం. What are the risks of using chemical fertilizers? How does the modern agriculture harm the environment? Prepare a pamphlet outlining the importance of environmental protection. 6 marks. Describe the Chipko movement. What are the steps to be taken to achieve sustainable development with equity? Now abbreviations చూద్దాం. NBA, National Biodiversity Authority, UN, United Nations. Slogans చూద్దాము. Development that lasts, equity that matters, sustain the planet, share its wealth, progress with care for future that's fair. Avoid plastic pressure of nature, equity and sustainability pillars of prosperity, nature and environment necessity on earth, save environment, increase lifespan. ఇక్కడ మీకు రైట్ ఎనీ 2 slogans ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆ విధంగా అడగచ్చు. కాబట్టి ఏవైనా ఒక 2 మీకు ఈజీగా అనిపించినవి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్స్ కావాలంటే జాయిన్ బటన్ నొక్కి మీరు మెంబర్షిప్ తీసుకోండి. ఎన్నో రోజులు లేదు, చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్.